ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు యేసుక్రీస్తు పుట్టుక కథను తెలుసుకుందాం. ఈ చిన్న శిశువు ఎవరో మీకు తెలుసా? అవును, ఆయన యేసయ్య. ఆయన పశువుల పాకలో అప్పుడే జన్మించాడు. పశువుల పాక అంటే పశువులు ఉండే స్థలం. మరియా యేసును తొట్టిలో పడుకోబెడుతుంది. తొట్టిలో గాడిదలకు ఇతర పశువులకు కావలసిన ఆహారం వేస్తుంటారు. అయితే యోసేపు మరియులు పశువులతో ఎందుకు ఉన్నారు? అది పిల్లలు జన్మించే స్థలం కాదు కదా. అవును, అది పిల్లలు జన్మించే స్థలం కాదు, కానీ వాళ్ళక్కడ ఉండడానికి ఒక కారణం ఉంది. రోమా పాలకుడైన కైసరు ఒగస్తు ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి తాము పుట్టిన స్థలానికి వెళ్ళాలని ఆజ్ఞ జారీ చేశారు. యోసేపు బెత్లెహేంలో పుట్టాడు. అయితే ఆయన మరియా అక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళు ఉండటానికి ఎక్కడా స్థలం దొరకలేదు. కాబట్టి వాళ్ళు పశువులతో ఉండవలసి వచ్చింది. అదే రోజున మరియా యేసును ప్రసవించింది. మీరు చిత్రంలో చూస్తున్నట్లుగా ఆయన బాగానే ఉన్నారు. గొర్రెల కాపరులు యేసు దగ్గరకు రావడం మీకు కనిపించిందా? వాళ్ళు రాత్రిపూట తమ గొర్రెలను కాచుకుంటూ పొలాల్లో ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ కాంతివంతమైన వెలుగు ప్రకాశించింది. వాళ్లకు ఒక దూత కనిపించాడు. గొర్రెల కాపరులు ఎంతో భయపడ్డారు. అయితే దూత, భయపడవద్దు, నేను ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. నేడు బెత్లెహేంలో మన ప్రభువైన క్రీస్తు జన్మించాడు. ఆయనే ప్రజలకు రక్షకుడు. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటాన్ని మీరు చూస్తారు అని చెప్పాడు. అకస్మాత్తుగా అనేక మంది దేవదూతలు వచ్చి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. వెంటనే ఆ గొర్రెల కాపరులు యేసును చూడడానికి వెళ్ళారు. చిత్రంలో కనిపిస్తున్నట్లుగా వాళ్ళు యేసును కనుక్కోగలిగారు. యేసు ఎందుకు అంత ప్రత్యేకమైన వ్యక్తో మీకు తెలుసా? యేసు నిజంగా ఎవరో మీకు తెలుసా? ఈ కథలో మనం దేవుని కుమారుని గురించి తెలుసుకున్నామని గుర్తు తెచ్చుకోండి. ఆ కుమారుడు ఆకాశాన్ని, భూమిని, మిగతా వాటన్నిటినీ సృష్టించడానికి యెహోవాతో పాటు పనిచేశాడు. అంటే ఆయనే యేసు. యెహోవా తన కుమారుని జీవాన్ని పరలోకంలోని మరియ గర్భంలోనికి మార్చాడు. మిగతా శిశువులు తమ తల్లుల గర్భంలో ఎలా పెరుగుతారో అలాగే మరియ గర్భంలోనూ వెంటనే శిశువు పెరగడం ప్రారంభించాడు. అయితే ఆ శిశువు దేవుని కుమారుడు. అలా యేసు చివరకు బెత్లెహేములోని పశువుల పాకలో జన్మించాడు. యేసు జన్మించాడని ప్రజలకు చెప్పడానికి దేవదూతలు ఎందుకు అంత సంతోషించారో మీకు అర్థమైందా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.